దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమవుతుందా అన్న అంశాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవుడు గనక అర్థం కాకపోతే ఈ జీవితం అనేది వ్యర్థమవుతుందా? దేవుని పిల్లలారా, దేవుడు మనిషికి అర్థం కాకపోతే భూమి మీద ఉన్న 60-70 ఏళ్ల ఈ జీవితం అనేది వృధాగా గడిచిపోతుంది. అలా ఎప్పుడైతే భూమి మీద జీవితం వృధా అయిందో, మరణం తర్వాత భయంకరమైన పరిస్థితులు ప్రతి మనిషిని కమ్మేస్తాయి. అవే పాతాళం. భూమి మీద నీకు ఇచ్చిన 60-70 ఏళ్ల ఈ జీవితం యొక్క పరమార్థం ఒక్క మాటలో చెప్పాలి అంటే, దేవుడిని నువ్వు తడువులాడి కనుగొనాలి. దేవుడు ఎవరో గుర్తించాలి. నిన్ను ఈ లోకంలోనికి పంపించిన ఆయన నీ ఎడల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో నీకు అర్థం కావాలి. దేవుడు గనక అర్థం కాకపోతే జీవితం ఖచ్చితంగా నాశనం అయిపోయినట్టేనండి. చాలామంది లోకంలో చెప్పారు, చదువుకోకపోతే ఎవరైనా జీవితం నాశనం అయిపోతుందిరా అని. కాదండి, చదువుకోని వాళ్ళు కూడా జీవితంలో చాలా బాగున్నారు. బాగోలేరా? అనిల్ అంబానీ గారు మీకు తెలుసు, ముఖేష్ అంబానీ గారు మీరు తెలుసు. వాళ్ళ నాన్నగారి పేరండి ధీరుభాయ్ అంబానీ. ఆయన ఏమి పెద్దగా చదువుకోలేదు. ముంబైలో ఒక పెట్రోల్ బంకులో పనిచేయడానికి వెళ్ళాడు. అలా పనిచేస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఈరోజు ప్రపంచ ధనికులలో ఒకరిగా తన కొడుకులను నిలబెట్టాడు. అంటే లోకపరంగా ఒరే చదువుకోకపోతే జీవితం నాశనం అయిపోతుంది, ఏమి బాగోవు అంటారు. చదువులేని వాళ్ళు కూడా బాగున్నారు అనడానికి ఆ ఉదాహరణ చెప్పాను. లోక సంబంధమైన బాగది. ధనం ఉంటే బాగున్నట్టు అని లోకం అనుకుంది. కానీ ముందు ప్రసంగంలో మీరు విన్నారు కదా, అసలైన ధనం అంటే వాక్యం. ఈ లోక సంబంధమైన ధనం కదండి. యేసుప్రభు వచ్చినప్పుడు 2 కోట్లు ఆయన దగ్గరికి పెట్టి రికమెండేషన్ పరలోకం ఇచ్చేయమంటే ఇస్తాడా? 7 వారాల నగలు ఉన్నాయండి, చాలా భద్రంగా దాచాను ప్రభు, మీకు ఇచ్చేస్తాను, కొంచెం పరలోకం ఇవ్వండి అంటే ఇస్తాడా? మీరు 8 వారాల నగలు ఇచ్చినా ఇవ్వడైనా. 7 వారాలు కాదు, 8 వారాల నగలు ఇచ్చినా ఇవ్వడు. పరలోకం డబ్బుతో వచ్చేది కాదు. భక్తి అనేది డబ్బుతో వచ్చేది కాదు. డబ్బుతో ఆనందం ఉంది అని డబ్బులో ఆనందాన్ని వెతుక్కున్న చాలామంది ప్రపంచం ముందు అమాయకులుగా నిలబడిపోయారు. దేవుని పిల్లలారా, జీవితం అర్థం కాలేదు, దేవుడు అర్థం కాలేదు. ఎలాగండి మీరు చెప్తారా అంటే, ఇది నేను చెప్తున్న మాట కదండి. భూమి మీద ఉన్న తన పిల్లలను ఉద్దేశించి దేవుడు బైబిలులో పలికిన మాట. ఇర్మియా గ్రంథం చూద్దాం అందరం. 2వ అధ్యాయము 31వ వచనం. అందరూ దయచేసి బైబిల్ తీసుకోండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం చదువుదాం అందరం. ప్రవక్త ఒకనాడు ఇశ్రాయేలుతో దేవుడు పక్షాన మాట్లాడుతున్నాడు ఇర్మియా. ఆయనతో ఏమని మాట్లాడిస్తున్నాడు అంటే, ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టండి. ఈ తరం వర్లరా. ఆ రోజు ఆ తరంతో మాట్లాడుతున్నాడు, ఈరోజు ఈ తరం మనతో మాట్లాడుతున్నాడు. ఏమండి, ఈ తరము వారులారా, యెహోవా మాట లక్ష్య పెట్టండి. దేవుడి మాటను లక్ష్య పెట్టండి. దేవుడి మాటను గురిపెట్టండి. దేవుడి మాటను విని విడిచిపెట్టేది కాదు. దేవుడి మాటలు మనుషుల మాటలు అనుకోండి, విని విడిచిపెట్టండి. న్యూస్ పేపర్ చదివారు, విషయం తెలుసుకున్నారు, విడిచిపెట్టండి. ఎవరో మనుషులు వచ్చి మీతో మాట్లాడారు, విన్నారు, విడిచిపెట్టండి, నో ప్రాబ్లం. కానీ దేవుడి మాటలు విని విడిచిపెట్టేవి కాదు, హృదయంలో పెట్టుకునేవి, వాటి ప్రకారం బ్రతికేవి దేవుడి మాటలు. అందుకే మొదట ఏమని చెప్తున్నాడు అంటే, ఏమన్నా నిజంగా ఎంత మంచి మాట అంటే అది, మీరు యెహోవా మాటను మీరు ఏం చేయాలట, లక్ష్య పెట్టండి అన్నాడు. ఇందుకే ఎందుకు లక్ష్య పెట్టకపోతే ఏమవుతుంది అంటే తర్వాత చెప్తున్నాడు చూడండి. యెహోవా మాటను మీరు లక్ష్య పెట్టుడి, నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, చూసారా, గాఢాంధకార దేశము వలెనైతినా, మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. కన్యక తన ఆభరణములను మరుచునా,
పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచిపోయారు. బా, మనుషులు ఏం చేశారట? లెక్కలేనన్ని దినాలు దేవుణ్ణి మర్చిపోయారట. ఏమంటే మీకు మాట అడుగుతాను, మీరు మర్చిపోయారా, గుర్తుపెట్టుకున్నారా? మనం మాట్లాడుకుందాం. మనం మర్చిపోయామా, గుర్తుపెట్టుకున్నామా? మరిచిపోయి గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పండి? దేవుడు బాగా దేవుడి సన్నిధిలో ఉన్నారు, అబద్ధం ఆడకుండా మీ హృదయం మీకు ఏం చెప్తుందో అదే చెప్పండి. అబద్ధం ఆడొద్దే. దేవుడు మనకి ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు చెప్పండి? ఆదివారం ఆరాధన రోజు, డిసెంబర్ 25కి, 31st నైటు, జనవరి 1కి, గుడ్ ఫ్రైడేకి. అందుకే కదండి ఎప్పుడూ లేని చర్చిల ముందు డిసెంబర్ 1కి టెంట్లు వేస్తారు. ఎందుకు టెంట్ వేశారు? ఆదివారం వేయరు టెంట్. డిసెంబర్ 25కి, జనవరి 1కే చర్చి ముందు టెంట్ ఉంటుంది. ఎందుకు వేశారు చెప్పండి? ఆదివారం రాని మహాభక్తులంతా పండగ రోజు వచ్చేస్తారు. మరి వారు కూర్చోవడానికి స్థలం ఉండాలి కదా, అందుకని టెంట్ వేసి కుర్చీ వేశారు. అంటే సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం వస్తారు ఈ భక్తులకి. ఎవరు? దేవుడు. వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? లెక్కలేనన్ని దినములు మీరు నన్ను ఏం చేశారు? మర్చిపోయారు. నన్ను ఎలా మర్చిపోయారు మీరు? నాకు అర్థం అవటం లేదు ఇక్కడ. నన్ను ఎలా మర్చిపోయారు? కన్యక తన ఆభరణాలు మర్చిపోతుందా? ఆడపిల్ల చెవులకు కానీ ముక్కులకు కానీ పెట్టుకోకుండా బయటకు వెళ్తుందా? అబ్బే, ఇల్లుకు రానంటుంది ఒక ఆవిడ. పాత చీరలు కట్టుకుని నేను ఫంక్షన్స్కి రానంటుంది ఒక ఆవిడ. ఆడపిల్లలు ఆభరణాలు మంచి వస్తువు ఏంటనుకుంటున్నారు? జాగ్రత్తగా వినండి. నేను ఇశ్రాయేలులకు అరణ్యంలో మారానా, నేను ఇశ్రాయేలులకు గాఢాంధకార దేశం వలనైతినా? అంటే అర్థం ఏంటంటే, అరణ్యము అనగానే అర్థం కానిది అని అర్థం. మిమ్మల్ని తీసుకెళ్ళి చిత్తూరు అడవుల్లో వదిలేసారు అనుకోండి, దారేటో తెలుస్తుందా? ఎక్కడ నీళ్ళు ఉంటాయో తెలుస్తుందా? అరణ్యం అనగానే అర్థం అవదని అర్థం. ఏమి తెలీదు. అరణ్యంలో ఉన్న ఒకడిని వదిలేస్తే వాడు బయటికి ఎలా రావాలో తెలీదు. పైనుంచి చూస్తున్న వాడికి మాత్రం అర్థమైపోతారు, అటు దారుందరు అటు వెళ్ళరా అంటాడు పైనుంచి. అరణ్యంలో ఉన్నవాడికి ఏం అర్థం అవుతుందండి? లోపల ఉన్నవాడికి ఎటు చూసినా ఏం కనపడతాయి చెప్పండి? చెట్లు. ఎటు నుంచి ఏ పాము వస్తుందో, ఎక్కడ సింహాలు ఉన్నాయో, ఎక్కడ పులులు ఉన్నాయో ఏమి తెలియదు కదండి. అరణ్యం అంటే అర్థం కానిదని అర్థం. కనపడదు. దేవుడు కూడా అంటున్నాడు, నేనేమైనా గాఢాంధకార దేశంలో మారిపోయానా? నేను కనపడటం లేదా మీకు? నేను అర్థం అవటం లేదా? మంచి వీడియో వేశారు, ఎంత వినలేదు నా తండ్రి స్వరం మీరు వినలేదు. తండ్రి ఎవరికి కనపడలేదండి, యేసుప్రభువు కనపడ్డాడు. చెప్తాను ముందుకెళ్ళేసరికి. ఈ కొంచెం ఇది కూడా కన్ఫ్యూజ్గా ఉంది చాలా మందికి, అది కూడా చెప్తాను. మధ్యలో 2 మాటలు చూపిస్తాను. దేవుడు అదృశ్యుడుగా ఉన్నాడు. అదృశ్యుడైన దేవుడి లక్షణాలు, ఆయన పని, ఆయన స్వభావము, ఆయన కష్టము కూడా తెల్లవారితే నీ కళ్ళ ముందు ఉంటుంది. నేను గాఢాంధకార దేశంలాగా అయిపోయినా నా కష్టమేమి నీకు కనపడటం లేదా అన్నాడు. మీకు మాట చెప్పనండి, బాగా ఆలోచించండి నేను చెప్పే మాట. దేవుడు లేకపోతే భూమి మీద మనిషి 1 సెకండ్ కూడా బ్రతకలేడండి. నిజమే కాదా? మీరు వాన కురియునట్లు మెరుపులు పుట్టించువాడు ఆయనే. ఎవరైనా ఎవరండి ఆయన? ఆయన్నే అనందా, ఆయన కూడా అనందా? ఆయనేంటి అర్థం అంటే ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ప్రపంచ మానవాళి మొత్తానికి వర్షం ఇస్తున్నది ఒక్కడే. ఒకే దేవుడు, ఒకే సృష్టి, ఒకే గాలి, ఒకే నీరు, ఒకే అగ్ని. సృష్టికర్త కూడా ఒక్కడే, ఆయనే. ఎంత బాగా రాశాడు చూసారా? వాన కురియునట్లు మెరుపులు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళ చేయును. అండర్లైన్ చేయండి. గాలి ఎక్కడి నుంచి వస్తుందట ఇంతకీ? ఆయన తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళ చేయును. అంటే గాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆయన దగ్గర ఒక నిధి ఉందట, గాలి నిధి. ఆయన దగ్గర వడగండ్ల నిధి ఉంది. ఆయన దగ్గర అగ్ని గంధకాల నిధి ఉంది.
తెలుసు కదా, ఇవన్నీ నిధులు దేవుడి దగ్గర ఉన్నాయి. టైంని బట్టి వదులుతూ ఉంటాడు. సొదొమ గొమొర్రాల మీద వదిలేడు. ఏం వదిలేడు? అగ్నిగంధకాలు స్టోర్ చేసి పెట్టాడు. ఎప్పటికైనా ఎవడైనా నాటకాలు ఆడితే కాల్చేద్దామని వాళ్ళు కనపడ్డారు, కాల్చేశాడు. జలప్రలయంలో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశంలో తూములు విప్పాడట. అంటే అవే నిధులు అంటే నీళ్ళకి సంబంధించిన నిధులు కొన్ని ఓపెన్ చేశాడు. పొలోమని నీళ్ళు అడిపోయాయి. పోయింది ఆ రోజున లోకం అంతా. ఇప్పుడు గాలి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి నాకు? ఇప్పుడు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన నిధులలో నుండి ప్రజలకి, తన పిల్లలకి పంపుతున్నాడు. నా పిల్లలు బ్రతకాలంటే గాలి కావాలి కదా. గాలి పోని మన ముక్కు దగ్గరికి ఎవరు పంపారు చెప్పండి? ఇప్పుడు గాలి దేవుడు పంపాడు. మరి దేవుడు నీకు ప్రతి క్షణం నువ్వు బ్రతికించడానికి గాలిస్తున్నప్పుడు, ప్రతిరోజు నీకు గాలిస్తున్న దేవుని ఎలా మర్చిపోయావు నువ్వు? నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇక్కడ ఎవరెవరైతే వారానికి ఒక్కరోజే, ఆదివారం రోజే నాకు దేవుడు గుర్తొస్తాడు అన్న వాళ్ళకి, నేను ఆదివారం రోజే గాలిస్తాను అన్నాడు అనుకోండి దేవుడు, దరిద్రం పోయిద్దేమో అనిపించింది సగానికి సగం. అంతే కదండి. సంవత్సరానికి ఒకసారి వస్తానంటున్నాడు కదా. ఎప్పుడు వచ్చేసింది? 25. ఆ ఒక్కరోజే గాలిస్తాను రా అన్నాడంటే ఆ ఒక్కరోజే బతుకుతాడు. ఇంకా క్యాలెండర్ చిరిగిపోవడమే. మీరు లోతుగా ఆలోచిస్తుంటే, దేవుడు లేకుండా క్షణం నువ్వు బ్రతకలేనప్పుడు దేవుడిని ఎందుకయ్యా మర్చిపోతున్నావు? దేవుడు కష్టం కనపడటం లేదా? ఎవడు వాన కురియునట్లుగా మెరుపులు పుట్టించేవాడు కూడా ఆయనేనట. పోయిన వర్షాకాలం అంతా వర్షాలు పడ్డాయంటే ఎవరు పంపారు ఆ నీటిని? మీరు ఎప్పుడైనా కింద ఉన్నప్పుడు మేడ పైన ఎవడైనా ఒక చెముడు నీళ్ళు మీ మీద ఇలాగే వేసాడు అనుకోండి, పైకి చూస్తారా చూడరా? ఎవడరా నీళ్ళు వేసారని ఇలా పైకి చూస్తారా? ఎన్ని నీళ్ళు వేసాడు? ట్యాంకర్ నీళ్ళు వేసాడా? చెముడు నీళ్ళు వేసాడా? చెముడు నీళ్ళు వేస్తే పైకి చూసావు. ట్యాంకర్ల నీరు ఆకాశం నుండి మీ ఇంటి ముందు నీ పొలంలోనే వేస్తుంటే ఎప్పుడైనా పైకి చూసావా? ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? ఎవరు పోస్తున్నారు? పోస్తున్న దేవా స్తోత్రాలని ఒక్కలు అంటారండి. వర్షాలు పడిపోతే పంట చేయాలి, వర్షాలు పడిపోతే ఏమంటే ఏదో ఇల్లు కట్టేయాలి, వర్షాకాలంలో అది చేయాలి, ఇది చేయాలి. దేవుడు లేకుండా మనిషి క్షణం బ్రతకలేడు. దేవుడు లేకుండా గాలి లేకుండా జీవించలేడు. కానీ ఆ దేవుడినట అరణ్యంలో మారిపోయారా? నేను అర్థం అవ్వలేదా? నాకు కష్టం అర్థం అవ్వలేదా? నిన్ను కని పెంచుతున్న వాడిని నేనేనని నీకు అసలు ఈ ధ్యాస లేకుండా పోయిందా? నేనేమైనా గాఢాంధకార దేశంలాగా అయిపోయానా? నీ కళ్ళ ముందే ప్రతిరోజు ప్రేమతో గాలిచ్చి కొడుకా అని పలకరిస్తున్నాను కదా. కాలాలు మారుస్తూ, శీతాకాలము, వర్షాకాలము, ఎండాకాలము కాలాలు మారుస్తూ కొడుకా అని నీతో పలకరిస్తున్నాను కదా ప్రేమగా. నువ్వు తింటున్న ఆహారంలో ఉన్నాను కదా, నువ్వు పీల్చుకుంటున్న గాలిలో ఉన్నాను కదా. నీకు గర్భఫలాలు యెహోవా ఇచ్చి బహుమానం అంటే నీ పిల్లల్ని బహుమానంగా ఇచ్చి నీ పిల్లల్లో ఉన్నాను కదా. నీకు ఇవ్వబడిన భార్యలో ఉన్నాను కదా, నీకు ఇవ్వబడిన భర్తలో ఉన్నాను కదా, నీ తమ్ముళ్ళలో ఉన్నాను కదా, నీ చెల్లిలో ఉన్నాను కదా. వాళ్ళందరినీ ఇచ్చింది నేను కదా. నా కష్టంతో ఇవన్నీ అనుభవిస్తున్నా నువ్వు నన్నెందుకు మర్చిపోయావు అంటున్నాడు దేవుడు. ఎంత బాగా మాట్లాడాడండి! ఎంత బాగా మాట్లాడాడండి దేవుడు. నేను అరణ్యం వలనైతినా, గాఢాంధకార దేశం వల్లనైతినా, కన్యక తన ఆభరణములు మరచునా, నా పిల్లలైన వీళ్ళు లెక్కలేనన్ని దినములు నన్ను ఏం చేశారంటున్నాడు? మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే దేవుడు సరిగా అర్థం అవ్వలేదు. చెప్తాను, ఈరోజు జాగ్రత్తగా వినాలి. దేవుడు అర్థం అవ్వలేదండి. ఏవో మాట్లాడుతానండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు పరలోకంలో సింహాసన ఆసీనుడై ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. జాగ్రత్తగా వినండి. మరి ఆయన మనం అర్థం చేసుకోవటం ఎలాగండి? దేవుడు మాకు ఎలాగ అర్థం అవుతాడు? దేవుడు మనసు మాకు ఎలాగ తెలుస్తుంది అంటే, ఉన్న ఏకైక మార్గం ఏంటంటే మీ చేతులలో ఉన్న 66 పుస్తకాలు కలిగిన మహాజ్ఞాన గ్రంథం. దానిని చదివితేనే, దానిని పరిశోధిస్తేనే దేవుడు అర్థమవుతాడు. అసలు మనం బైబిల్ చదువుతాం చెప్పండి? బైబిల్ చదువుతామా? మరి బైబిల్ చదవనప్పుడు దేవుడికి ఎలాగ అర్థమవుతాడు? పోనీ ఇది అర్థం అవ్వలేదు, పక్కన పెడదాం. ఇది ఎంత కష్టమో అర్థం అవ్వడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు భార్య భర్తలండి వివాహం అయిన దగ్గర నుంచి ఎవడు ఒకే ఇంట్లో ఉంటారండి, ఒకే గదిలో ఉంటారు, చక్కగా ఒక ఇంట్లోనే కాపురం చేస్తూ ఉంటారు.
వివాహం అయిన తర్వాత మీరు చూడండి, ఆవిడ వేరే కుటుంబం నుంచి వచ్చింది, ఈయన వేరే కుటుంబం నుంచి వచ్చాడు, రకరకాల వాతావరణ పరిస్థితుల్లో పెరిగారు. వీళ్ళిద్దరికీ వివాహం చేస్తారు. వీళ్ళిద్దరికీ వివాహం చేసిన తర్వాత ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా నా అంచనా ప్రకారం సంవత్సరం పట్టుద్దండి. మేము 6 నెలలకే కలిసిపోయా ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమంటే అన్యోన్య దంపతులు ఉంటే చేయొత్తండి. నేనైతే ఎత్తనండి, నాకు బాగా ఎక్స్పీరియన్స్. బాబోయ్, ఆవిడ నాకు సంవత్సరం పట్టింది. ఎప్పుడు అలుగుతుందో తెలీదు, ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు, ఎప్పుడు సంతోషంగా ఉంటుందో తెలీదు, ఏమిస్తే సంతోషంగా ఉంటుందో తెలీదు, ఏ రంగులు ఇష్టమో తెలీదు, ఏ ఫుడ్ ఇష్టమో తెలీదు. ఇవన్నీ నాకు 1 by 1 ఆవిడ ఇష్టాలు, ఆవిడ కోపాలు, ఆవిడ బాధలు, అలాగే నా ఇష్టాలు, నా సంతోషాలు, నా బాధలు ఆవిడకి చెప్పుకోవడానికి ఒకరికి ఒకరు అర్థం చేసుకుని అమ్మయ్యా అనుకోవడానికి ఎంతకాలం పట్టింది? సంవత్సరం. ఇంతకు మించి కష్టమే నాకు తెలిసి. ఈ మధ్యగా ఏమంటే ఒకప్పుడంటే మేమేమో మరి పెద్దలకు లోబడి అమ్మాయిని తెచ్చారు, వివాహం చేసుకున్నాం, మాకు టైం పట్టింది. ఇప్పుడు కొంచెం స్పీడ్ ప్రపంచం కదండి, ముందే తిరుగుతారు వీళ్ళు పార్కుల చుట్టూ. ముందే పార్కుల చుట్టూ తిరిగిన ప్రేమ సంవత్సరాల తరబడి ప్రేమ, 2 సంవత్సరాల ప్రేమ, 3 సంవత్సరాల ప్రేమ, ఇంట్లో వాళ్ళు బుర్రలు తినేసి మాది ప్రేమ ఎక్కువైపోయింది పెళ్లి చేసేయండి అంటారు. పెళ్లి చేసిన 4వ రోజుకే గొడవ. 3 సంవత్సరాలు తిరిగిన అర్థం అవ్వలేదా? ఎందుకు కొట్టుకుంటున్నారు ఇంటికి వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత? అంటే అప్పుడు అలాగంది, ఇప్పుడు ఇలాగంది అంటాడు ఈయన. అప్పుడు అలాగన్నది, ఇప్పుడు ఇలాగంటున్నాడు ఈయన అంటది ఈవిడ. అంటే ఒకే చోట ఉండి ప్రతిరోజు కలుసుకుంటూ ఒకే చోట భోజనం చేస్తూ ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఎంతకాలం పడుతుంది? సంవత్సరాలు పడుతుంది. ఇంకా కొంతమంది చెప్పే డైలాగ్ ఏంటంటే, పెళ్ళయ్యి 30 సంవత్సరాలు అయినా ఆయన నాకు ఇంకా అర్థం అవ్వలేదు తమ్ముడు అంటుంది ఒక అక్క. ఎంతకాలం అయిందట? 30 సంవత్సరాలు అయినా ఆయన ఇంకా ఏమో అర్థం అవ్వలేదు తమ్ముడు. ఇంకెప్పుడు అర్థం అవుతాడు? ఇక అవడేక అయిపోయింది. ఇక అది ఇక అయిపోయిందండి. అది అర్థం అవ్వదే కదా, అది అయ్యే ప్రాజెక్ట్ కాదు. అది గల లాక్కోవటమే కింద మీద పడి. అయ్యే ప్రాజెక్టులు కాదు ఇవి. ఇక తప్పదిక. ఎందుకంటే ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత యేసుప్రభు ఏమన్నాడంటే, జీవితకాలం ఒకే భర్త ఒకే భార్య. అర్థం కాకపోయినా లాక్కోవటమే, ఇలా చెయ్యట్టుకుని చేసేది ఏమి లేదు. ప్రభు కదా మనకి, బైబిల్ కదండి. బయట వాళ్ళు అయితే ఇష్టం వచ్చినట్టు వేసలు వేస్తారు, మనకు అవ్వదు కదా. మనకు ఒక రాజ్యాంగం కదా, మనకు ఒక నిబద్ధత కదా, మనకు ఒక ధర్మం కదా, బైబిల్ కదా, దాన్ని కదా మనం పాటించుకుంటాం క్రైస్తవులంగా. నేను చెప్పింది అప్పుడు ఒకటే, ఇంకేం చేసేది లేదక్క. అలా లాక్కుని క్షమించుకొని, యేసుప్రభు కదండి, క్షమించుకుని వెళ్ళిపోవటమే. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే 30 సంవత్సరాలకు అర్థం అవ్వలేదట, 40 సంవత్సరాలకు అర్థం అవ్వలేదట, 3 సంవత్సరాలకు అర్థం అవ్వలేదట. పిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా ఇదే మాట అంటారు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళు ఏమంటారు తెలుసండి? మా ఓడు ఎప్పుడు ఎలాగుంటాడో నాకు తెలియదు తమ్ముడు. కన్న తల్లికి కొడుకు అర్థం అవ్వలేదట. ఇంకా ఈ మధ్యకాలంలో పిల్లలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాళ్ళు 1947లో ఉండిపోయారు అన్నయ్య, మా మమ్మీ డాడీలు మాతో పాటు రాలేదు, వాళ్ళు మాకేం అర్థం అవ్వరు. ఇదేంటిది? కన్న తల్లిదండ్రులు పిల్లలకు అర్థం అవ్వక, పిల్లలు తల్లిదండ్రులకు అర్థం అవ్వక, భార్య భర్తకు అర్థం అవ్వక, ఒకే చోట ఉన్న వాళ్ళు, ఒకే చోట ప్రతిరోజు మాట్లాడుకుంటున్న వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టమైతే, ఈరోజు మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? దేవుడు అర్థం చేసుకోవడం కష్టమా ఈజీయా? మీరు చెప్పండి. ఇప్పుడు కష్టమా ఈజీయా? చాలా కష్టమండి. మీకు తెలియదండి. ఏదో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మాకు దేవుడు తెలిసిపోయాడు, మేము దేవుడు నమ్మేసి. ఏం కదండి, ఇదంతా ఉత్తిదే ఇదంతా. దేవుడు ఏమీ అర్థం అవ్వలేదు. ఒక్క బిట్టుతో ఈ రోజు నన్ను చెప్పి ఒక్క బిట్టే ఎత్తుతానండి, ఒకటే బిట్టు. నిజమే, ఈ విషయంలో దేవుడు మాకు అర్థం అవ్వలేదని అందరూ ఒప్పుకుంటారు ఈరోజు. దేవుడు అర్థం అవ్వలేదండి, దేవుడు అర్థం అవ్వలేదు. ఇది నేనంటున్న మాట కాదు, ఆయనే బైబిల్లో బాధపడుతూ ముందు ఒక మాట చూపించానా, ఇప్పుడు ఒక మాట చూపిస్తాను. బాబు, నేను అర్థం అవ్వాలంటే ఈజీగా మీకు అర్థం అవ్వను. కొంచెం మీ దృష్టి, మీ మనసు, మీ కాలము అంతా నా మీద పెట్టి నన్ను పరిశోధిస్తేనే కానీ నేను మీకు అర్థం అవ్వను అన్నాడు దేవుడు బైబిల్లో. చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథానికి మీరు రండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం అందరూ చదువుదాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం అండి.
అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి, ఇదిగో చూడండి, ఇది ఎంత బాగా రాసిడండి, నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే. దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలట? నన్ను పరిశీలనగా తెలుసుకుంటేనే కానీ నేనేంటో సరిగా అర్థం అవ్వను. నన్ను పరిశీలించు, నన్ను పరిశీలించు, నన్ను పరిశీలించు. దేవుడిని పరిశీలించండి. పరిశీలనగా దేవుడిని అర్థం చేసుకుంటేనే తప్ప ఈజీగా అర్థమయ్యేవాడు కాడు దేవుడు. బైబిలు ప్రతిరోజు చదివి దేవుడేంటి, దేవుడేంటి, దేవుడి మనసేంటి, దేవుడి మనసేంటి అని మీరు పరిశీలనగా తెలుసుకుంటేనే తప్ప దేవుడు అర్థం అవ్వడం. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఏమన్నా కష్టమా దేవుడిని అర్థం చేసుకోవడం అంటే? చాలా కష్టం అండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్లో జరిగిన ఒక చరిత్ర జ్ఞాపకం చేస్తాను, అప్పుడు అర్థమవుతుంది మీకు. భూమి మీద ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అండి. ఎవరు చెప్పండి? మొదటి రాజు ఎవరు? సౌలు. సౌలును దేవుడు రాజుగా పెట్టిన తర్వాత సౌలుతో దేవుడు ఒక మాట చెప్పాడు. నాయనా, నీ యుద్ధానికి వెళ్తున్నావు కదా, అమాలేకీలు అనే వాళ్ళు వస్తారు, వాళ్ళందరినీ కంప్లీట్గా నువ్వు చంపేయాలి అని చెప్పాడు. నువ్వేమి మిగల్చొద్దు, మొత్తం ఆ జాతిని, ఆ జంతువులను సర్వం మొత్తం నువ్వు నిర్మూలించేయాలి, నాకు ఏమి మిగలకూడదు అన్నాడు. సమస్త నిర్మూలన జరిగిపోవాలి. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు శాపగ్రస్తులు, వాళ్ళ సెగ తగిలితే అంతా కూడా పాడైపోతారు వాళ్ళు, ఆ జాతే మంచిది కాదు, నాశనం చేసే అన్నాడు. ఎప్పుడు దేవుడు చెప్పిన తర్వాత ఏం చేయాలి? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. వెళ్ళాడు యుద్ధానికి, చంపమైన వాళ్ళు అందరినీ చంపాడు. అక్కడ కొన్ని జంతువులు కొంచెం క్రొవ్వినవి, బలిసినవి, మంచి కొవ్వు పట్టిన జంతువులు కొన్ని కనపడ్డాయి. సౌలుకి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, అన్ని చంపేమన్నాడు దేవుడు, ఎందుకు ఈ జంతువులు బాగున్నాయి కదా, వీటిని పట్టుకుని వెళ్ళి దేవుడికే బలిద్దామని యుద్ధంలో చంపేసిరా నాయన అంటే అట్లు పట్టుకుని వచ్చాడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి అప్పుడు? నేనంటే ఎంత ఇష్టం కొడుక నీకు, చంపేయమంటే జంతువులను పట్టుకొచ్చావా, నా ప్రియ బిడ్డ అన్నాడా? ఏమన్నాడు? నా మాటను నువ్వు తిరస్కరించావు, నేను చెప్పింది నువ్వు చేయలేదు, కనుక నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? నీ రాజు పోస్ట్ పీకేసాను అన్నాడు. ఏడు జంతువులు తెచ్చినందుక? పోనీ అవి కూడా ఎందుకు తెచ్చాను అంటున్నాడు? నీకు ఇవ్వడానికే తెచ్చాను ప్రభు అంటాను. షట్ అప్ అన్నాడు అంతే. నేను చెప్పిన మాట నువ్వు వినాలి, నా మాట నువ్వు లక్ష్య పెట్టాలి తప్ప నీ బలులు, నీ అర్పణలు నాకు అవసరం లేదు. అర్థం అవ్వక పొరపడ్డా సౌలు? చిన్న పొరపాటు చేశాడా? దేవుడు అడ్జస్ట్ అయిపోతాడు లేమో అనుకున్నాడు. అయ్యాడా? కోపగించాడా? కోపగించాడు. ఇప్పుడు సౌలుకి కరెక్ట్గా దేవుడు అర్థమయ్యాడా? మీరు చెప్పండి, అర్థమయ్యాడా? అర్థం కాక కదండా తప్పు చేయిస్తాడు. మీరు ఇలా లోతుగా ఆలోచిస్తుంటే దేవుడి మాటలను చాలా జాగ్రత్తగా పరిశీలనగా వినాలి. ఈ విషయంలో మోషే కూడా చిన్న పొరపాటు చేసాడు పాపం. ఆ బండతో కొట్టిన ఆయన అంటున్నాడు, నీళ్ళు కోసం ప్రతిసారి కొట్టమన్న ప్రతిసారి కొట్టాడు, కొట్టమన్న ప్రతిసారి కొట్టాడు. ఒకసారి వచ్చి, మోషే ఈసారి ఆ బండతో మాట్లాడు అన్నాడు. ముందేం అలవాటైంది? కొట్టడం అలవాటైంది. అలవాటులో పొరపాటుగా బండను కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. కానీ మోషే మీదకి ఏమొచ్చిందో తెలుసా? దేవుడు కోపం వచ్చింది. నేను కొట్టమన్నప్పుడు కొట్టాలి, నేను మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. నేను అర్థం అవ్వలేదా నీకు? అంటే యెహోవా మాటను మనం ఎలా వినాలట? పరిశీలనగా. దేవుడు ఏం చెప్తున్నాడోనండి, దేవుడు ఏం చెప్తున్నాడోనండి. దేవుడి మీద ఈ మాత్రం భయం లేకపోతే దేవుడు మనకి అర్థమవడు. ఆయనను ఎలా తెలుసుకోవాలని చదువుకున్నాం ఇప్పుడు మనం. ఆయనను పరిశీలనగా మనము తెలుసుకోవాలి. వెరీ గుడ్. దేవుడు అర్థం కావాలి అంటే దేవుడిని కాస్త పరిశీలనగా మనం అర్థం చేసుకుంటేనే తప్ప దేవుడు అనే ఆయన అర్థం కాదు. మీకు మాట్లాడుతాను ఇక్కడ, జాగ్రత్తగా వినండి. సహజంగా మనుషులకి నేను ఇందాక అడిగినట్టుగా దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు అంటే, ఎప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు దేవుడు అంటే, ఒకటే ఆదివారం జ్ఞాపకం వస్తాడు. రెండవది దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు? రెండవది అంటేనండి, బాగా అవసరాలలో ఉన్నప్పుడు జ్ఞాపకం వస్తాడండి. అంతేనా? అనారోగ్యంతో ఉన్నప్పుడు, బాగా ఏదైనా లోకాశలకు జీవబడంబానికి పోయి అప్పులు కూరుకుపోయి ఇంటి చుట్టూ అప్పులలో తిరుగుతున్నప్పుడు, అప్పుడే కదా దేవుడు జ్ఞాపకం వచ్చేది బాగా.
క్రైస్తవులు వీళ్ళు అని హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఇట్టే గుర్తుపట్టచ్చు మనం. ఎలా చెప్పండి? హాస్పిటల్లో ఉన్న క్రైస్తవులు బెడ్ దగ్గరికి వెళ్ళగానే కరెక్ట్గా ముందు కనపడేది ఏది చెప్పండి? బైబిలే. అబ్బా, ఇది అంత భక్తా? ఎక్కడ ఉన్నప్పుడు? హాస్పిటల్లో ఉన్నప్పుడు. డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి అయిపోయిన తర్వాత బైబిల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఆదివారం మొత్తం ఇల్లు అంతా ఎదుగుతూ ఉంటారు. గుడికి వెళ్ళాలి, బైబిల్ ఎక్కడ ఉంది? గుడికి వెళ్ళాలి, బైబిల్ ఎక్కడ ఉంది? గుడికి వెళ్ళాలి, బైబిల్ ఎక్కడ ఉంది? హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉంది? తల దగ్గర. అది మన భక్తి. బైబిల్ ఎక్కడుందో కూడా తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత అటు చదవరు, వినరు, నేర్చుకోరు. ప్రతిరోజు బైబిల్ చదవాలన్న భయం లేదు. నేను నా జీవితకాలం చదివిన బైబిల్ అయిపోదు, అందులో ఉన్న దేవుడు నాకు అర్థం కాకపోతే ఎలాగన్న భక్తి లేదు. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. దేవుడు మనిషికి అర్థమవ్వలేదంటే బాధలలో జ్ఞాపకం వచ్చాడు, అవసరాలలో జ్ఞాపకం వచ్చాడు. ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం దేవుడు మనిషి ఏం చేస్తాడో తెలుసండి? సంతోషంగా ఉన్నప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా, మీకు బాగా ఆనందం వచ్చేసింది, మొదట గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? మీకు మీరు నీరెస్ట్లో ఉంటారు కదా, వాళ్ళే కదండి జ్ఞాపకం వచ్చేది. మంచి ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, ఆ సంతోషంలో ఆ ఉద్యోగం నీకే వచ్చేసింది అన్న వార్త తెలియగానే ముందు మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? దేవుడిగా, మీ ఫ్రెండ్గా? చెప్పండి. పాస్ అయిపోయారు, ఆ రిజల్ట్లో మీ నెంబర్ ఉంది, వెంటనే ఫోన్ ఎవరికి వెళ్తుంది? రిజల్ట్ చూడగానే, నెంబర్ చూడగానే అక్కడే మోకాలు వేసి, దేవా స్తోత్రాలు, నన్ను పాస్ చేశారు అంటాడు ఎవడైనా? నేను పాస్ అయిపోయాను, అమ్మా నేను పాస్ అయిపోయాను, నాన్న నేను పాస్ అయిపోయాను. హాస్పిటల్లో ఉన్నారు, డాక్టర్ చేతులెత్తేసాడు, ఇక మా వల్ల చేయగలిగిందంతా చేసాం, ఇంకా ఆయనే చేయాలన్నాడు. అప్పుడు ఫస్ట్ ఫోన్ ఎవరికి వెళ్తుంది? చూసారా, అక్కడ ఫస్ట్, ఇక్కడ లాస్ట్. ఎవరు? దేవుడు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? వీళ్ళకి దేవుడు అర్థమయ్యాడా? గాలిచ్చేది ఆయన, నీళ్ళిచ్చేది ఆయన, శరీరాన్ని తల్లి గర్భంలో కట్టింది ఆయన, ఆ తల్లి గర్భంలో కట్టిన శరీరంలో ఆత్మను పెట్టింది ఆయన, ఆహారం ఇచ్చింది ఆయన, ఆయుష్ ఇచ్చింది ఆయన, ఆరోగ్యం ఇచ్చింది ఆయన. ప్రతిరోజు బ్రతకడానికి అవసరమైన పంచభూతాలు అంటారు కదా, అవి లేకపోతే మనం బ్రతకలేము. పంచభూతాలు ఏంటి చెప్పండి? ఆకాశం, నేల, నీరు, గాలి, అగ్ని. ఈ లేకుండా నేను బతికేస్తాను అన్నవాడిని చేయెత్తమనండి, ఒకళ్ళు లేడు. ఈ పంచభూతాలన్నీ కూడా మనిషికి కలిగించి ప్రతిరోజు అందించవలసింది ఎవరు? దేవుడు. సమస్తము ఆయన వల్ల బ్రతుకుతున్నారండి. ఆయన మాత్రం చివరిలో జ్ఞాపకం వస్తాడండి. ఆయన మాత్రం బాధలు వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తాడండి. ఎలాగుంటుంది చెప్పండి? కష్టపడుతున్న ఆయనకి ఎలాగుంటుంది? పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదేమో. ఒక ఉదాహరణ చెప్తాను. మీ పిల్లల్ని చాలా కష్టపడి పెంచారు, మీ పేద కుటుంబం చాలా కష్టపడి పెంచారు. కొడుకుని బాగా చదివించాలని అప్పులు చేసి మరి కూలి పని చేసి మరి చదివించారు. నువ్వు గొప్ప స్థితికి రావాలరా, ఈ అప్పులను తీర్చుకోవాలరా, మన కుటుంబం కాస్త గట్టెక్కించాలరా, కొడుక జాగ్రత్తరా అని ఆశలన్నీ వాడి మీద పెట్టుకుని పెంచుకున్నారు. అలా చదువుకున్నాడు. ఒకరోజు కలెక్టర్ అయిపోయాడు, గొప్పోడైపోయిన తర్వాత కని పెంచి వెనకాల కష్టపడి ఆ స్థితికి తెచ్చిన తల్లిదండ్రులకి చెప్పకుండా నేను కలెక్టర్ని అయిపోయానన్న సంగతి ముందు ఫ్రెండ్స్కి చెప్పి ఫ్రెండ్స్తో కాకినాడలో పార్టీ ఇస్తున్నాడు, అమ్మనాళ్ళకి చెప్పకుండా. తర్వాత ఎవరో చెప్పారు అమ్మనాళ్ళకి, మీ ఓడి కలెక్టర్ అయిపోయినట్టు కదా అక్కడ పార్టీ ఇస్తున్నాడని. వీళ్ళకి ఎలాగుంటుంది చెప్పండి? ముందు ఎవరికి చెప్పండి? తల్లిదండ్రులు చెప్పాలి. తర్వాత ఏమైనా చేసుకో, ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళాలి, ఫస్ట్ ఆనందం ఎవరికి ఇవ్వాలి, ఫస్ట్ ఎవరితో ఈ సంతోషాన్ని పంచుకోవాలి? తల్లిదండ్రులతో. దేవుడి విషయంలో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, దేవుడితో అన్ని దుఃఖాలు, ఏడుపు సీరియళ్ళన్నీ దేవుడికండి, నవ్వుకునే సీరియళ్ళన్నీ మనుషులకండి. మీకు ఇప్పుడు అర్థమైంది. ఏడుపులు, గోల అన్నీ ఆయనకి, దుఃఖాలు, బాధలు అన్నీ ఆయనకి, సంతోషాలు, సుఖాలు, ఆనందాలు అన్నీ ఎవరికి? మనుషులకి. ఇది భక్త. దేవుడు ఇలాంటి వాళ్ళని భక్తిపరులు అంటాడా? అసలు మనిషికి దేవుడు ఏమైనా అర్థమయ్యాడా? చెప్తాను ఇప్పుడు, బాగుంటుంది. ఇక్కడ జాగ్రత్తగానండి, సూపర్ ఉంటుంది. రెఫరెన్స్లు చూపిస్తాను ఇప్పుడు. ఇలాంటి అసలు దేవుడు భక్తిపరులు అని అనడండి. ఇంతకాలం మళ్ళీ సైడ్ ట్రాక్ చేశారండి. సైడ్ ట్రాక్ అంటే ఏంటో చెప్పనండి. దేవుడి దగ్గరికి రండి, మీ కష్టాలు చెప్పుకోండి. దేవుడి దగ్గరికి రండి, మీకు పిల్లల్ని ఇస్తాడు. దేవుడి దగ్గరికి రండి, మీకు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడి దగ్గరికి రండి, మీకు అప్పులు తీరుస్తాడు. అంటే ఆయన ఎలా చేశారంటే, అప్పులు బాధలు తీర్చడానికి ఇలా చేయలేతుకుని కూర్చున్నాడట.
ఇంకా అడుగుతూ ఉంటే అలాగా వరాలు ఇచ్చుకుంటూ పోతాడట. అదే దేవుడు అని చెప్పారు ఇంతకాలం మనకి. నీకు మనసుంది, నీ మనసులో సంతోషాలు ఉన్నాయి, నీ మనసులో ఆనందాలు ఉన్నాయి, నీ మనసులో బాధలు ఉన్నాయి. ఇవన్నీ నిన్ను కన్న నీ పరలోకపు తండ్రి కూడా ఉన్నాయి. చెప్పలేదు ఎవరు ఇంతకాలం మనకి. ఆయన మనసులోనూ సంతోషాలు ఉన్నాయి, ఆయన మనసులోనూ ఆనందాలు ఉన్నాయి, ఆయన మనసులోనూ దుఃఖం ఉంది, ఆయన మనసులోనూ బాధ ఉంది. ఎవరు చెప్పలేదండి. దేవుడు మనసులో ఉన్న ఆవేదన ఎవ్వరు చెప్పలేదండి. మీకు ఇది మొదటిసారి వింటున్న వాళ్ళకి ఇదేంటండి బాబు, దేవుడికి బాధ అని చెప్తున్నారు, వీళ్ళు ఎక్కడా చెప్పలేదు, వీళ్ళు బోధలన్నీ ఎలాగ ఉంటాయి అనుకుంటారు. ఇది మా బోధ కాదండి, ప్యూర్గా బైబిల్ బోధ. దేవుడు పడుతున్న బాధ చూపించనా? ఏడుపు మీకే అనుకున్నారేమో, బాధ మీకే అనుకున్నారేమో, కష్టాలు మీకే అనుకున్నారేమో. దేవుడిది చూపించనా? విలాపవాక్యాలు మీరు తీయండి, అందరు తీసుకోవాలి మాట. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం చాలా జాగ్రత్తగా చదవండి. విలాపవాక్యాలు 1వ అధ్యాయము 16వ వచనం. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. ఎవరు? దేవుడికి ఏడుపా? దేవుడికి కన్నీరా? దేవుడికి వేదన ఉందండి. ఎవడు ఆయన మనలాంటి కన్నీరు కాదండి, మనలాంటి ఏడుపు కాదండి. మనం ఎందుకు ఏడుతామంటే లోకంలో ఏదో ఉద్యోగం రాలేదనో, చదువు రాలేదనో, పంట పండలేదనో, ఎవరో తిట్టారనో, కుట్టారనో, ఈ ఏడుపులు ఈ ఘోరమంది. ఇది కాదు అయింది. ఆయన ఏడుపుకి, ఆయన బాధకి, ఆయన కష్టానికి కారణం ఉందండి. అక్కడ కింద చెప్తాడు, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు వణుకుచున్నది. ఇదిగో ఆయన బాగా చెప్పుకున్నాడు ఇప్పుడు. నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైపోయారు. ఎవరింతకి? నా ప్రాణాన్ని ఓదార్చవలసిన వాళ్ళు, నన్ను తండ్రి అని పిలవవలసిన వాళ్ళు, నా నాన్న నన్ను పలకరించవలసిన వాళ్ళు నాకేమైపోయారో తెలుసా? దూరస్తులైపోయారు. డిసెంబర్ 25కి వచ్చి పలకరిస్తున్నాడు బాగున్నావా అని, జనవరి 1కి వచ్చి పలకరిస్తాడు బాగున్నావా అని. ఇదేంటండి ఇది? రోజు ఆయన ఉండాలట వెనకాల, ఆయన లేకపోతే బ్రతకలేడట. వీడు మాత్రం దేవుడి దగ్గరికి ఎప్పుడు వస్తాడట? లెక్క లేనన్ని దినములు నన్ను మరిచిపోయి నన్ను ఆనంద పెట్టవలసిన వాడు, నన్ను సంతోషపెట్టవలసిన వాడు, నాకు పాటలు పాడవలసిన వాడు, నా గురించి చెప్పవలసిన వాడు, ఇదిగో నా గురించి ఇలా మీటింగ్లు పెట్టవలసిన వాడు, నా గురించి కరపత్రాలు పంచవలసిన వాడు, నా గురించి కాలినడకన వెళ్ళి నా తండ్రి ఉన్నాడు అని పక్క గ్రామానికి చెప్పవలసిన వాడు, కుటుంబం కోసం బ్రతుకుతున్నాడు, పిల్లల కోసం బ్రతుకుతున్నాడు, నన్ను ఓదార్చవలసిన వారు, నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేయవలసిన వాళ్ళు, నాకు సంతోషాలు తీసుకొస్తారని కలలు కని కష్టపడి విశ్వాన్ని కట్టి, తల్లి గర్భంలో వాళ్ళకి దేహాలు కట్టి, వాళ్ళకి ఒక కుటుంబం కట్టి ఈ భూమి మీద విడిచిపెడితే వాళ్ళు నాకు ఏమైపోయారని చెప్తున్నాడు దేవుడు? దూరమట, దూరమట. ఆ కింద మాట చూడండి ఎంత బాగుంటుందండి. నిజంగా మనసున్న వాళ్ళకి కళ్ళంప నీళ్ళు వస్తాయండి మాటలు అర్థమైతే. నన్ను ఓదార్చవలసిన వాళ్ళు నాకు దూరస్తులైపోయారు, శత్రువులు ప్రబలిపోయారు. నా పిల్లలు చూసారు ఎలాగుందో? నా పిల్లలు ఏమైపోయారు? నాశనమైపోయారు. నా పిల్లలు నాశనమైపోయారు. నా పిల్లలు త్రాగుబోతులు అయిపోయారు. నా పిల్లలు తిరుగుబోతులు అయిపోయారు. నా పిల్లలు వ్యభిచారులు అయిపోయారు. నా పిల్లలు కులాల పేరుతో కొట్టుకుంటున్నారు. నా పిల్లలు మతాల పేరుతో కొట్టుకుంటున్నారు. నా పిల్లలు నన్ను పూజించవలసిన వాళ్ళు సృష్టిని పూజిస్తూ సృష్టికర్తను మర్చిపోయారు. నా పిల్లలు నాశనం అయిపోయారు. దేవుడికి బాధ ఉందా? దేవుడికి వేదన ఉందా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీ ఇంట్లో మీకు ఎంతమంది పిల్లలు ఉంటారు? 2, 3, అంతేనా? మీ 2 పిల్లలు తాగుబోతులే. అమ్మ ఎలాగుంటుంది చెప్పాలి నాకు ఇప్పుడు. అమ్మ కంటి నిండా నిద్రపోతుందా? ఎవడు కడుపు నిండా ఆహారం తింటుందా? 2 తాగుబోతులే. ఒక్కడు ఇంటికి రాడు, తాగేసి రోడ్ల మీద పడిపోతున్నారు. తల్లి మనసేంటి చెప్పండి ఇప్పుడు నాకు? ఏడుపు, వేదన. 2 పిల్లలు నాశనం అయితే నీకు వేదన, ఏడుపు అయితే ఈరోజు భూమి మీద దేవుడికి ఎంతమంది పిల్లలు చెప్పండి? 800 కోట్ల మంది దేవుడి దగ్గరికి రాకుండా నాశనం అయిపోతుంటే, అంతకు ముందర తరాల్లో కొన్ని ఆత్మలు నరకానికి పోయి కాలిపోతుంటే, ఇప్పుడు దేవుడు బాధల్లో ఉన్నాడా సంతోషాల్లో ఉన్నాడా నాకు చెప్పాలి. అర్థమయ్యాడా దేవుడు? అర్థమయ్యాడా?
దేవుడు ఎవరికైనా అర్థమయ్యాడు? దేవుడు బాధ ఎవరికైనా అర్థమైంది? దేవుడు కన్నీరు ఎవరికైనా అర్థమైంది? దేవుడి గురించి చెప్పండి, దేవుడు పని చేయండి అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి పని పాట లేదండి, చేస్తారు, మమ్మల్ని కూడా చేయమంటున్నారు. పని పాట లేదు, పని పాట లేక కాదు, ఆయన వేదన అర్థమైపోయింది మాకు, ఆయన కన్నీళ్ళు అర్థమైపోయాయి మాకు, ఆయన బాధపడుతున్నాడు, పిల్లలు నాశనం అయిపోయారు, నా పిల్లలకి నా గురించి చెప్పండి, కొద్దిమందినైనా రక్షించండి, కొద్దిమందినైనా ప్రార్థనలు పెట్టి 3 రోజులైనా వాడిని నా సన్నిధిలో కూర్చోబెట్టండి, వాడిని చూసి ఆనందపడతాను నా సన్నిధిలో కూర్చుంటే. అందుకేనండి కష్టపడుతున్నారు పిల్లలంతా. వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒకరు ఏమంటే 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి దైవజనులు సిస్టమ్ పెట్టేవాళ్ళు, సౌండ్ పెట్టేవాళ్ళు, కర్రలు పాతేవాళ్ళు, వంటలు చేసేవాళ్ళు, ప్రజలను తరలించేవాళ్ళు. ఏంటండి ఈ బాధలని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన బాధలలో ఉన్నాడు, ఆయన కన్నీళ్లలో ఉన్నాడు, ఆయన మాకు అర్థమయ్యాడు. మీకు అర్థం చేయించడానికి ఈ బాధ అంతా. ఆయన మాకు అర్థమయ్యాడు కరెక్ట్గా. ఏమండి, ఈరోజు దేవుడి బాధను చెప్పటానికి, దేవుడి వాక్యాన్ని చెప్పటానికి ఎంత కష్టపడవలసి వస్తుందో అది మాకే తెలుసండి. మీకు మాట్లాడుతాను, 3 రోజుల మహాసభలని సుమారు 20 ఊర్లు 30 ఊర్లు తిరిగి చెప్పారట, ఆటోల మీద, బస్సులో. ఏమండి ఆ కరపత్రాలు పంచుకుంటూ నడుచుకుంటూ పాపం ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా వెళ్ళారటండి కరపత్రాలు పంచుకోవడం. రండి దేవుడు మాటలు వినండి అని. ఎంతమంది వచ్చి ఉంటారండి? పట్టుమంది గ్రౌండ్లో ఎంతమంది ఉంటారు చెప్పండి? ఒక 500 ఉంటారేమో, అంతేనా? 400 500 రఫ్గా. వాళ్ళు చెప్పింది ఎంతమందికి చెప్పారో తెలుసండి? సుమారు 2000 3000 మందికి చెప్పారట. దేవుడు మాటలు వినిపిస్తాం రండి, దేవుడు మాటలు వినిపిస్తాం రండి, మేమే కుర్చీలు వేస్తాం రండి, మేమే లైటింగ్లు పెడతాం రండి, మేము తర్వాత మీరు ఆకలేకుండా భోజనాలు పెడతాం రండి. వచ్చారా? రారు. ఇక్కడ ఇదే గ్రౌండ్లో ఒక పెద్ద స్క్రీన్ కట్టేసి ఇక్కడ బాహుబలి సినిమా వేస్తున్నాం అని చెప్పారు అనుకోండి, గ్రౌండ్ ఖాళీ ఉంటుందా? బాహుబలి సినిమా వేస్తున్నప్పుడు మళ్ళీ భోజనాలు ఎట్టాలో సినిమాకి వచ్చినోడికి ఊరకనే వచ్చేస్తాడా? ఎలాంటి వాళ్ళో మీరు చెప్పండి. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలండి? ఇప్పుడు ఇదే మూమెంట్లో దేవుడి సింహాసనం ఒకసారి మీకు ఇచ్చేసాడు, వీళ్ళు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఇప్పుడు మీకు ఎలాగుంది? ఈ చైర్లో కూర్చుని ఈ దేవుడు బాధ వింటున్న వాళ్ళకి నిజమేనంటే రాలేదంటే వాడిని ఏం చేయాలని మీకు ఇచ్చేస్తే ఇప్పుడు దేవుడు పవర్స్ మీరు ఏం చేస్తారో చేయండి అంటే మీరు ఏం చేస్తారు? కోనసీమ మొత్తం తుఫాను వచ్చి వెళ్ళిపోవాలి ప్రభు అంటారు మీరైతే. ఆ మిచ్చాంగా అటు వెళ్ళిపోయింది కానీ ఇటు వస్తే బాగుంది అనిపించింది ఊర్లు తిరుగుతుంటే నాకు. దేవుడిని నమ్మేవాళ్ళు లేడండి, దేవుడిని పట్టించుకునేవాళ్ళు లేడండి. దేవుడి పిల్లలు ఏమైపోయారట? నాశనం అయిపోయారు, నాశనం అయ్యారు. పిల్లలు నాశనం అయిపోతే తండ్రికి ఏమొస్తుందని చదువుకున్నారు మొదట మీరు అక్కడ? నేను ఏడ్చుచున్నాను, నా కంట ఏం కారుతుంది? కన్నీరు. ఏమంటే దేవుడి గురించి చెప్తాను, ఇక్కడ మీరు పొంగిపోతారు. మాట చెప్తాను, దేవుడు ఏడుస్తున్నాడు, పిల్లల విషయంలో బాధపడుతున్నాడు. అదే టైంలో నువ్వు బాధ చెప్పుకోవడానికి ఏమన్నా ప్రార్థన చేసావు? విన్నాడా వినలేదా చెప్పండి? విన్నాడండి. ఎంత మంచి తండ్రి తెలుసండి మన తండ్రి, ఎంత మంచి దేవుడు తెలుసండి. ఆయన అంత బాధలో ఉండి కూడా నాకు కష్టం వచ్చింది డాడీ అనగానే మనకు సాయం చేస్తాడండి. ఎంత మంచోడండి, ఎక్కడైనా ఉంటాడండి ఇలాంటి దేవుడు? ఏం మనసండి. ఆయన ఏడుస్తూనే వర్షాకాలం రప్పిస్తాడండి, ఆయన ఏడుస్తూనే శీతాకాలం రప్పిస్తాడండి, ఆయన ఏడుస్తూనే పంటలు వేస్తాడండి, ఆయన ఏడుస్తూనే మన కడుపును నింపుతున్నాడండి. ఆయన బాధపడుతూ నిన్ను సంతోషంగా పెట్టిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఏం దేవుడండి. సిలువలో దెబ్బలు తింటున్నాడు యేసుప్రభు, చర్మాన్ని అంతా దున్నేస్తున్నారు రోజు కొరడా దెబ్బలతో. ఎక్కడైనా బాధపడుతున్నాడండి? పోలి దున్నేస్తే దున్నేనేమండి, కారిపోతాను ఈ రక్తం నుండి నా తర్వాత వస్తాను నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి పాపక్షమాపణ వస్తుంది కదా. ఏమి యేసుప్రభు అండి, ఏమి తండ్రి అండి, ఎంత గొప్ప దేవుడి దగ్గరకు వచ్చి కూర్చున్నారండి. ఇప్పుడు మీరు ఎంత అదృష్టవంతులండి, ఎంత భాగ్యవంతులండి క్రైస్తవులు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు. సృష్టికర్త బాధలలో ఉండి కూడా నీ బాధలు తీరుస్తున్నాడు. సృష్టికర్త బాధల్లో ఉండి కూడా కరోనా కాలంలో నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేసి దేవా నన్ను బ్రతికించంటే నిన్ను బ్రతికించాడా? బ్రతికించలేదా?
బ్రతికించాడు. ప్రతిరోజు ఆహారం పెడుతున్నాడా లేదా? పెడుతున్నాడు. ప్రతిరోజు గాలిస్తున్నాడా? ప్రతిరోజు నీళ్ళు ఇస్తున్నాడా? కొనకకుండా నిద్రపోకుండా ఈ అనంత విశ్వాన్ని నడుపుతున్నాడండి మహానుభావుడు. బాధల్లో ఉండి ఇవన్నీ చేస్తున్నాడండి. ఎవరైనా చేస్తారండి? బాధగా ఉన్నప్పుడు ఎవరైనా పని చేస్తారండి? అప్పుడప్పుడు చూడండి, అమ్మకి ఏదో వార్త తగులుతుంది, ఆవిడకి ఏదో ఆనందం లేని వార్త తగిలింది. ప్రతిరోజు ఆనందంగా అమ్మ వండి పెట్టే అమ్మ ఆ రోజు ఎవడు దిగాలుగా మంచం మీద పడుకుంటుంది. అమ్మ వంట చేసేవా? లేదురా, ఏదో తెచ్చుకుని తిను, నా మనసు బాగోలేదు అంటే మనసు బాగోకపోతే అమ్మ అన్నం పెట్టదా? పెట్టదండి. భర్త అడిగేటప్పుడు మొత్తం కంచాలే ఎగురుతాయి. మా అమ్మకు ఒంట్లో బాగలేదట, నువ్వు మా అమ్మగారికి తీసుకెళ్ళలేదు, మా అమ్మకి చాలా సీరియస్గా ఉందట, నేను ఏ పని చేయను ఈరోజు, నాకు ఒంట్లో బాగోలేదు. అలా అమ్మకు ఒంట్లో బాగోపోతే ఈవిడ కూడా ఏం చేస్తుంది? ఇక్కడ ఒంట్లో బాగోలేదని మంచం ఎక్కేసింది. మీ నాన్న కూడా అలా మంచం ఎక్కేస్తే తండ్రి ఎవడు బాగలేదురా, ఎవడు నా ప్రార్థనలు వినటం లేదు, ఎవడు నా బైబిల్ చదవడం లేదురా, మీ మీద నా కోపం వచ్చిందిరా, రేపు సూర్యుడు సెలవు అన్నాడు అనుకోండి, ఇంకా రేపు అంతా అంతే, ఇంకా ఇలా తడుముకోవటమే, ఎవరు ఎక్కడ ఉన్నారు బాబు అని. ఏం అర్థమవుతున్నాడు దేవుడు మీకు? అసలు ఏమైనా అర్థమయ్యాడండి? ఇప్పటికీ దేవుడు ఎవరికైనా అర్థమయ్యాడా? అమ్మో, ఆయన బాధలలో ఉండి, కష్టాలలో ఉండి, వేదనలో ఉండి నన్ను కాపాడుతున్నాడా, నాకు రక్షణ ఇచ్చాడా, నాకు బైబిల్ ఇచ్చాడా, నాకు మీటింగ్లు ఇస్తున్నాడా, నాకు వాక్యం ఇస్తున్నాడా, నాకు తిండి పెడుతున్నాడా, నన్ను కాపాడుతున్నాడా, నేను ఆయన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలండి, ఆయన ఆ బాధ తగ్గడానికి నేను ఏమైనా చెయ్యాలి అని ఎవరండి ఆలోచిస్తారు ఈరోజు? ఎవరున్నారు చెప్పండి? ఒక మంచి వచనం చూపిస్తాను ఇప్పుడు నేను. ఈ దేవుడి బాధను నువ్వు అర్థం చేసుకోకుండా, బాగా వినండి, ఆ వచనానికి వెళ్ళే ముందు, దేవుడి బాధలు నువ్వు అర్థం చేసుకోకుండా, దేవుడు పిల్లలు నాశనం అయిపోతుంటే దేవుడు వేదనలో ఉన్నాడన్న సంగతి నీకు అర్థం కాకుండా, ఏమంటే కన్నాడండి జగత్తు పునాది వేయబడక నిన్న మీరు విన్నారు కదా, దేవుడి పిల్లలు కావాలని ఎప్పుడు సంకల్పించాడు? జగత్తు పునాది వేయబడక మునుపు కావాలని కోరుకున్న ఈ పిల్లలు వచ్చి భూమి మీద త్రాగుబోతులైపోతే, తిరుగుబోతులైపోతే ఆ కన్న గుండె ఏమైపోవాలి చెప్పండి? దేవుడిది. ఇప్పుడోళ్ళు కాదండి పిల్లలు, ఇప్పుడోళ్ళు కాదండి ఈ భూమి మీద ఉన్న మనుషులు. జగత్తుకు ముందు అనుకుని ఈ జగత్తును కట్టి పిల్లల్ని అందులోకి ప్రవేశపెడితే ఆ పిల్లలు వ్యభిచారులై, దొంగలై, నరహత్యలు చేసుకునే వాళ్ళు, చంపుకునే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు, దోచుకునే వాళ్ళు, దాచుకునే వాళ్ళు. ఈ సమాజాన్ని చూసి దేవుడు ఏమైపోవాలి చెప్పండి? ఏమైపోవాలి? పోనీ వాళ్ళు నమ్మలేదు, నాశనం అయిపోయారు. బైబిల్ కలిగిన వాళ్ళు ఏమైనా బాగున్నారంటే, బైబిల్ కలిగిన వాళ్ళ పరిస్థితి ఏంటో చూపిస్తాను ఇప్పుడు నేను. బైబిల్ చేత పట్టుకున్నవాడు ఏం చేస్తున్నాడు? బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. వీళ్ళు ఎలా మారిపోయారంటే, దేవుడి దగ్గరికి వచ్చి, ఇదిగో దేవా మీరు కష్టాల్లో ఉన్నారు కదా, ఎవరికి వాక్యం చెప్పమంటారు, ఏ గ్రామానికి మీ సువార్త పట్టుకెళ్ళమంటారు, ఎవరిని రక్షించమంటారు, ఎవరిని మార్చమంటారు అని వీళ్ళు అడగకుండా దేవుడి దగ్గరికి వచ్చి కూడా వీళ్ళు చేస్తున్న ప్రార్థనలు ఏంటో తెలుసండి? దేవుడికి నచ్చని ప్రార్థనలు, దేవుడు మెచ్చని ప్రార్థనలు. దేవుడు అర్థం అవ్వలేదండి అసలు. యోబు గ్రంథం అందరూ తీయండి, చాలా జాగ్రత్తగా చదవాలి ఇది. యోబు గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం అందరూ చదువుదాం. యోబు గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం చూడండి. అందరూ బైబిల్ తీసి చాలా జాగ్రత్తగా చదవాలి. ఇది అర్థమైనట్టుగా ఉంటుంది కానీ చాలా కష్టం ఈ రెఫరెన్స్. మళ్ళీ చెప్తున్నాను, రెఫరెన్స్ చాలా కష్టం. యోబు గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం, దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది అన్నాడు. అంటే సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? భక్తిహీనుల గురించి. జాగ్రత్తగా వినాలే. నేను వాడి ప్రాణాన్ని తీసేస్తాను, వాడిని కొట్టివేయాలనుకుంటున్నాను, అప్పుడు భక్తిహీనుడు యొక్క ప్రాణానికి, వాడికి అసలు ఆధారమేది అన్నాడు. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, భక్తిహీనుడు అనగానే దేవుణ్ణి నమ్మినవాడా, దేవుణ్ణి నమ్మనివాడా? బాగా ఆలోచించుకోండి. భక్తిహీనుడు అనగానే దేవుణ్ణి నమ్మాడా, నమ్మలేదా? నమ్మాడు. రక్తహీనత అంటే అర్థం మొత్తం రక్తం లేదన్నా తక్కువ ఉందని. రక్తహీనత అంటే తక్కువ, భక్తిహీనత అంటే బైబిల్ ప్రకారం భక్తి లేదు. ఆడు గుర్తొచ్చినప్పుడు వస్తాడు 1వ తారీఖుని, డిసెంబర్ 25కి, అప్పుడు ఎట్టేస్తాడు పైన పెద్ద స్టార్,
ఎప్పుడు పెట్టేస్తాడు? డిసెంబర్ 25కి నువ్వు పెద్ద స్టార్ పెట్టేస్తే పరలోకంలో దేవుడు పెద్దగా పండగ చేసుకుంటున్నాడా? లోకంలో ఉన్న పోకటేంటో తెలుసండి, ఇంటి పైన స్టార్ అట, ఇంట్లో బారట. పండగ ఏటట? ఇంటి పైన స్టారు, ఇంట్లో బారు, ఇదే పండగ. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ పండగను బట్టి ఇప్పుడు మురిసిపోతున్నాడు దేవుడు. భక్తిహీనుల ప్రాణమును కొట్టివేయినప్పుడు వానికి ఆధారమేది అన్నాడు. దేవా, వీళ్ళు ఎందుకు భక్తిహీనులు అయ్యారు? వీళ్ళు ఎందుకు వాళ్ళకి ఆధారంగా నిలబడని అంటున్నావు? వీళ్ళు చేసిన తప్పేంటి అంటే అక్కడ చెప్తాడు. ఇప్పుడు జాగ్రత్త చదవాల వచనం. భక్తిహీనుని కొట్టివేయినప్పుడు వానికి ఆధారమేది? నెక్స్ట్ వచనం చూడు జాగ్రత్తగా. వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడు మొర వినునా? ఏం కలిగిందట అయ్యగారికి? బాధ కలిగిందట, మోకాలు వేసాడట. సంతోషంగా ఉన్నప్పుడు బారులో ఉంటాడట. బాధ కలిగిందట, మోకాలు వేసేసాడట. సంతోషంగా ఉన్నప్పుడు బజార్లో ఉంటాడట, షాపింగ్ మాల్లో. బాధ కలిగినప్పుడు మాత్రమే మోకాలు వేస్తున్నాడట. బాధ కలిగినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తున్నాడట. బాధ కలిగినప్పుడు మాత్రమే దేవుడు జ్ఞాపకం వస్తున్నాడట. వాడి మొర్ర నేను వింటానా అన్నాడు అంటే వింటాడా? వెండో. ఇంతకాలం మనకి దేవుడి గురించి ఏం చెప్పారు? బాధలలో నిన్ను ఆదరించు దేవుడు అన్నారా? బాధల్లో నిన్ను ఆదరించాలా? వ్యాధుల్లో నిన్ను స్వస్థపరచాలా? స్వస్థత అయిపోయిన తర్వాత ఊరి మీద పడి తిరుగుతావు మళ్ళీ. బాధలలో ఆదరిస్తాడు. ఆదరించిన దేవుడి పాదాల దగ్గర జీవితకాలం బ్రతుకుతావా? వ్యాధిని స్వస్థపరుస్తాడు. స్వస్థపరచబడిన ఆ దేహాన్ని దేవుడు సేవకిస్తావా? ఈ చేయరట. నువ్వు బాగు చేస్తూ ఉండు, మేము పాపం చేస్తూ ఉంటాం బాగు చేయించుకున్న శరీరాలతో. నీదా ప్రార్థన ఉంటాడు దేవుడు. నీ కోసం నువ్వు బ్రతికేస్తా ఉంటే దేవుడు ఆనంద పెట్టగా, దేవుడు సంతోష పెట్టగా నీ వెనక దేవుడు వస్తాడా? నీ ప్రార్థన వింటాడా? చాలామంది ఏం చేస్తారు తెలుసంటే, తెలివైన వాళ్ళు వాళ్ళ ప్రార్థన చేస్తారు, అక్కడి నుంచి అసలు ఏ రిప్లైలో ఉండవు, పడిచుకోడు. అప్పుడు ఏం చేస్తారంటే రికమెండేషను. ఎవరితోని? పాస్టర్ గారు కొంచెం మా పేరుతోని. నీ ప్రార్థనే అన్నప్పుడు ఈయన రికమెండేషన్ వింటాడా? దేవుడి దగ్గర రికమెండేషన్లు అస్సలు పని చేయవండి. మీరు బాధపడినా చెప్పేస్తానని నేను రికమెండేషన్ పెట్టిన ఏంటో నా దగ్గర కూడా రాకండి ఎవరు. మీరు మీ తండ్రితో మీరు కనెక్ట్ అవ్వాలంటే నేను చేసిన ఉపయోగం ఉండదండి. చాలామంది తెలియకొచ్చా అన్నయ్య ప్రార్థన చేయండి లోపల మాకు కథ అర్థమైపోతుంది. ఇది సుత్తే, ఇది బాధపడతారని చేయటం అంతే. అసలు విషయం చెప్పేస్తాను ఓపెన్గా, నా మనవాళ్ళని భావించి ఓపెన్గా అసలు విషయం చెప్పేస్తున్నాను. మీ పేరుతో ప్రార్థనలు చేసిన దేవుడు వినడండి. ఏమండి మీకు మాట్లాడగనా? మీ ప్రార్థన వినకుండా నేను చేస్తే విన్నాడు అనుకోండి, దేవుడు ఏమవుతాడో తెలుసా? పక్షపాత అవుతాడు. పక్షపాతం ఉంటుంది మన తండ్రికి? లేదండి. చిన్నపిల్లోడు ప్రార్థన చేసినా వినే మంచోడండి దేవుడు, మంచోడండి. మీరు బాగుండండి, మీ ప్రార్థన వింటాడండి, మీకే సమాధానం ఇస్తాడండి. ఎవరిని నమ్మకండి, లోకస్తులు చెప్పిన మాటలు నమ్మకండి. మాకు ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, ఇలాంత దొంగలు. మీ ప్రార్థనే వింటాడు తండ్రి. మీరే నచ్చాలి దేవుడికి, మీ గుణాలే నచ్చాలి, మీ భక్తి నచ్చాలి. మీరు ప్రార్థన చేస్తే వింటాడు. అది ఎవరైనా, నేనైనా. ఏమంటే నేను నా భక్తి జీవితం సరిగా బాగోకుండా నేనేదో ప్రసంగాలు చేసేసి దేవా నాకు అది కావాలి ఇది కావాలంటే పోరా ప్రసంగాలు చేస్తున్నా కానీ నీ భక్తి బాగోలేదు అంటాడు. నాతో సహా యోబుకు దిక్కులేదు. ఏమంటే అక్కడ మోషే గారికి దిక్కులేదు, సౌలు గారికి దిక్కులేదు, దావీదుకు దిక్కులేదు. మేమెంత చెప్పండి, మీరెంత చెప్పండి. ఒరిజినల్ వాక్యం మాట్లాడుతున్నానండి నేను. ఒరిజినల్ బైబిల్ చెప్తున్నాను ఈరోజు మీకు. భక్తి లేకుండా దేవుడు చెప్పినట్టుగా బ్రతకకుండా భక్తిహీనుడిగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తే అది ఎవరు ప్రార్థన చేసిన దేవుడు వినడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. అసలు దావీదు నా సంకల్పం అంతా నెరవేర్చాడు అన్నాడు. ఒక విషయంలో తప్పు చేశాడు, బత్షెబ విషయంలో. బిడ్డ పుట్టింది, ఆ బిడ్డను దేవుడు మొత్తాడు, మోకాళ్ళేసి ప్రార్థన చేసేస్తున్నాడు దావీదు, నా బిడ్డను బతికించు. ఏమన్నాడు దేవుడు? నో దావీదు, ఈ ఒక్క విషయం వదిలేసే, అది దేవుడు. నువ్వు మోకాళ్ళు వేసి కాదు పొర్లు దండాలు పెట్టినా ఏడ్చినా విన్నావు. నో, నీ ప్రార్థన విన్న దావీదు చంపేస్తానా బిడ్డని. చంపాడా? దేవుడు ఏమర్థమేంటి చెప్పండి ఇప్పుడు మీకు. మంచి చేస్తే మంచి అంటాడు, చెడు చేస్తే వెంటనే
చెడు అంటాడు. నువ్వు భక్తిగా బ్రతుకు, దేవుడు వాక్యానికి లోబడి బ్రతుకు, నీ ప్రార్థన వింటాడు దేవుడు. మోసపోకండి, నీ ప్రార్థన వింటాడు దేవుడు, నీ ప్రార్థనే వింటాడు దేవుడు. నువ్వు కన్న కొడుకువి, నువ్వు కన్న కూతురువి, నీకెందుకు రికమెండేషన్లు? మీకు అర్థమైంది ఇప్పుడు? మీకెందుకండి రికమెండేషన్లో? ఎవడు ముఖ్యమంత్రి గారు కొడుకుంటాడండి, ముఖ్యమంత్రి గారు కూతురు ఉంటుందండి, ఆవిడ పిఏ దగ్గరికి వెళ్ళి మా నాన్న కొంచెం రికమెండేషన్ పెట్టండి అన్నదనుకోండి, ఎలాగుంది ఇది? దరిద్రంగా లేదు ఇది? ముఖ్యమంత్రి కూతురు పిఏ దగ్గరికి వెళ్తుందా, నాన్న దగ్గరికి వెళ్తుందా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు? మీ నాన్న దగ్గరికి వెళ్ళు. రికమెండేషన్లు పిఏలు ఎందుకు ఎదుర్కొంటున్నావు? అంటే నీ మీద నీకు ఎక్కడో ఏముంది చెప్పండి? మా అందే ఎక్కడ వింటాడు లేండి, తెల్లారులు వేస్తే ఊరి మీద పడి తిరుగుతాం కదా. నీ మీద నీకు నమ్మకం లేక రికమెండేషన్కి వెళ్తున్నావు. వద్దండి, సంస్కరించుకోండి, సరి చేసుకోండి, భక్తిని పెంచుకోండి, బైబిల్ చదవండి, ప్రార్థనలు చెయ్యండి. ఇదిగో దేవుడు పని ఉంటే వచ్చేయండి. దేవుడు సభలు ఏమైనా జరుగుతుంటే మీ వల్ల ఆయన సహాయం, శక్తి లోపం లేకుండా వాళ్ళకి చెయ్యండి. నేను బాగానే ఉన్నానండి, మీలో ఉన్నానండి, కొంచెం నా ప్రార్థన వినండి అని అడగండి. భక్తిహీనుల ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇంతకీ ఎవరయ్యా భక్తిహీనులు అంటే అక్కడ తేల్చేశాడు. వాడు బాధ కలిగినప్పుడు మాత్రమే వాడు నాకేం చేస్తాడు? మొరపెడతాడు. సంతోషంగా ఉన్నప్పుడు ఎలాగుంటాడు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వీడు ఇంకా అదిరిపోద్ది ఇది. మనిషి సంతోషాలు ఎలాగుంటాయి ఏంటనండి, బాగా వినండి. మీటింగ్ పెట్టండి, ఇలాంటి మీటింగ్ పెట్టండి, దేవుడి కార్యక్రమం చేయండి అన్నాం అనుకోండి, డబ్బులు లేవండి, మా పరిస్థితి అంత బాగోలేదండి అంటారు. ఎవరికి చేయడానికి? దేవుడికి చేయడానికి. వెరీ గుడ్. అమ్మాయి, ఎదుగొచ్చిన అమ్మాయి ఉంది ఇంట్లో, పెళ్ళికి అమ్మాయి ఉంది, ఏదో మంచి గవర్నమెంట్ జాబ్ ఉన్న సంబంధం వచ్చేసి 10 లక్షలు కట్నం అడిగాడు, ఇంట్లో 5 లక్షలే ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? మరో 5 లక్షలు అప్పు చేసి, పెళ్ళికి 3 లక్షలు అప్పు చేసి, అంగరంగ వైభవంగా లైటింగ్ పెట్టి, ఫంక్షన్ హాల్ బుక్ చేసి, బూరేసి, గారేసి, చేపలు వేపుడేసి, రొయ్యలు కూర వేసి, అబ్బా ఎలా చేశాడు పెళ్ళి! ఘనంగా ధూమ్ధాం అదిరిపోయింది. పెళ్ళి బాగా జరిగిపోయినందుకు కృతజ్ఞత కూడికెడతాడు. ఇది ఎలాగుంటుంది చెప్తాను. ఇది ఎలాగుంటుంది? స్టేజులు ఉండవు, టెంట్లు ఉండవు, టేబుల్లు ఉండవు, సిమెంట్ రోడ్డు మీద సుత్తి తుప్పట్టేసిన బెల్ చేస్తాడు. పాస్టర్ గారు దాని మీద బైబిల్ పెట్టుకోవాలంటేనే భయం వేస్తూ ఉంటుంది. మేము చాలా చోట్ల పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, బైబిల్ పెట్టుకుందామంటే మొత్తం తుప్పే ఉంటుంది ఆ టేబుల్ మీద. కొంతమంది మహానుభావులు క్లాత్ వేస్తారు, ఉతకని క్లాత్, కంపు, ముక్కు కంపు. స్నానం చేసి శుభ్రంగా బైబిల్ పట్టుకుని వస్తామండి అక్కడికి. ఈ బైబిల్ పెట్టుకుందామంటే ముక్కు కంపు, ఇలాగే నిలబడి ఏమైనా రాసుకుందామంటే ఆ కంపు షట్టకంటిపోద్దామని భయం. దేవుడికి ఈ ముక్కు కంపుతో ఏమంటే సిమెంట్ రోడ్డు మీద తుప్పట్టేసిన టేబుల్ వేసి అందరికీ పెళ్ళిలోనేమో అంగరంగంగా వైభవంగా భోజనాలు పెడతాడు. ఈ ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి మిక్చరు, బిస్కెట్, టీ. ఎలాగుంది ఇది? ఇది నేను మాట్లాడుతానే నిజాలా కాదా మీరు చెప్పండి. నిజాలనేవి పచ్చి నిజాలండి ఇవి. ఇప్పుడు దేవుడు ఎలా ఆలోచించాలి? కూతురు పెళ్ళి అలా చేసుకుంటావా, నా ప్రార్థన ఇలా పెడతావా? ఏరా ఇలా ప్రార్థన పెట్టావంటే అంటాడు, అప్పులు అయిపోయాను కదండి. ఎవడి కోసం అప్పులు అయిపోయావు? నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ కూతురు కోసం. అంటే సుఖాలన్నీ నీకు, మంచివన్నీ నీకు, మిగిలిపోయినవన్నీ ఎవరికి చెప్పండి? చిచ్చి 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 బాబోయ్, ఏం అర్థం అవ్వలేదు దేవుడు మీకు. ఇంకా చాలామంది భక్తులు ఏం చేస్తారో తెలుసా అండి? ఇంట్లో ఇరిగిపోయిన కుర్చీలు, తిరగని ఫ్యాన్లు, ఇరిగిపోయిన టేబుళ్ళు చర్చికి డొనేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. సిరిగిపోయిన సోఫాలు అట్టుకొచ్చి ఒక ఆవిడ చైర్లు వేసేసి, నేను చర్చికి సోఫాలు డొనేషన్ ఇచ్చాను. ఏ తిరిగిపోయి ఇంట్లో కొత్తవి వచ్చాయి. చిచ్చి చిచ్చి చి. నేను నిజంగా చెప్తాను, చీ అంటానండి దీన్ని. ఎందుకు చీ అంటున్నాను తెలుసా? బైబిల్ను బట్టి అర్పణ అట్టుకొచ్చారు హేబేలు, కయ్యను. ఎవరు తీసుకున్నాడు చెప్పండి? ఎందుకు తీసుకున్నాడు? అది శ్రేష్టమైంది. కొవ్వుని పట్టుకొచ్చాడు. కయ్యను ఏం పట్టుకొచ్చాడు? మీకు ఇప్పుడు అర్థం అవ్వాలంటే చిరిగిపోయిన సోఫా. చిచ్చి, దేవుడు అర్థమయ్యాడా మీరు చెప్పండి? ఇప్పుడు మనకు దేవుడు అర్థమయ్యాడా మీరు చెప్పండి? దేవుడు అర్థమయ్యాడా? ఏమండి, నేను ఒక మాట అడుగుతాను. ఒరే, చిరిగిపోయిన సోఫా ఇచ్చావు కదరా అని ఆక్సిజన్ ఇవ్వకుండా కార్బన్ డైఆక్సైడ్ దోసాడు అనుకోండి ముక్కులోకి, చచ్చి మాడిపోయి నల్లగా అయిపోవాలా? మంచోడండి దేవుడు.
మంచోడండి, అర్థం అవ్వలేదండి. నా బాధ అంతా ఏంటో తెలుసండి, దేవుడు అసలు అర్థం అవ్వలేదు. దేవుడికి మొదటి స్థానం అని అర్థం అవ్వలేదు. దేవుడే ప్రధానం అని అర్థం అవ్వలేదు. దేవుడి కోసం బ్రతకాలని అర్థం అవ్వలేదు. దేవుడు బాధలలో ఉన్నాడని అర్థం అవ్వలేదు. దేవుడు అర్థం అవ్వలేదు. అందుకే జీవితాలన్నీ ఏమయ్యాయో తెలుసండి ఈరోజు? వ్యర్థం, నాశనం, ఆయనకు ఉపయోగపడనుగా పోయాయండి. ఒకవేళ దేవుడు బాధల్లో ఉన్నాడన్న సంగతి నీకు దేవుడు కరెక్ట్గా అర్థమైతే బైబిల్ చదువుతావు, వాక్యం చెబుతావు, ఎవరికైనా దేవుడు పనిలో చేస్తాను సేవకుడికి సహకారం చేస్తావు. అమ్మో, నాకు దేవుడు అర్థమయ్యాడండి, నా జీవితం లోకంలో వేస్ట్ అయిపోకూడదండి, నా జీవితం దేవుడికి ఉపయోగపడాలండి. దేవుడి బాధ అర్థమైతే, దేవుడి కష్టం అర్థమైతే, దేవుడి వేదన అర్థమైతే దేవుడు పని చేస్తావు. అప్పుడు నీ బ్రతుకు పండుతుంది. అర్థమైంది ఇప్పుడు మీకు? దావీదుకు దేవుడు అర్థమయ్యాడు, దావీదు బ్రతుకు పండింది. పండలేదా? పండింది. ఎవడు పౌలు గారికి దేవుడు అర్థమయ్యాడు, పౌలు గారి జీవితం పండిందా? పండింది. నీకు నాకు అర్థమైందా? అర్థమైతే అలాగ పని చేస్తాం కదండి, అర్థమైతే అలా సేవలో ఉంటాం కదండి, అర్థమైతే అలా ఆత్మలు రక్షిస్తాం కదండి, అర్థమైతే ఇలాంటి సభలు పెడతాం కదండి, అర్థమైతే దేవుడు పని ఎత్తుకుంటాం కదండి. ఎక్కడ అర్థమయ్యాడండి? దేవుడు ఎవరండి? దేవుడిని ఎవరండి మనకు అర్థం చేయించారు? దేవుడు బాధ ఏంటో చెప్పనా? ఇప్పుడు మీకా గ్రంథం ముగించేస్తాం త్వరగా. ఇంపార్టెంట్ మాటలండి, చాలా చాలా ముఖ్యం ఇవి. మీకా గ్రంథం 7వ అధ్యాయం, ముగింపు కదండి, వెళ్ళిపోదురు కానీ. మీకా గ్రంథం 7వ అధ్యాయము, మీకా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దేవుడి పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నాడు భూమి మీద. మీకా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం, వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకొనిన తర్వాతను ఎలాగుండునో, ఇదిగో నా పరిస్థితి అలా ఉంది. అబ్బా, ఏం బాధ అండి బాబు, పెయిన్ చెప్పుకుంటున్నాడు, బాధ చెప్పుకుంటున్నాడు. నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పరిస్థితి ఎలా ఉందంటే, వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తర్వాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకున్న తర్వాతను ఎలాగుండునో నా పరిస్థితి అలాగే ఉంది. పరిగెట్ట తెలుసు కదండి, ఇప్పుడున్న వాళ్ళకి తెలియదేం, పాత వాళ్ళకి తెలుసు. పరిగంటే ఏంటో తెలుసు కదా? కోతలు అయిపోయిన తర్వాత అండి, కట్టలు కట్టి పైకి తెచ్చేసిన తర్వాత అక్కడక్కడ కట్టలోంచి రాలిపోతాయి. దాన్ని ఏమంటారు తెలుసా? పరిగే అంటారండి. వెన్నులు పడిపోతాయి. పేదవాళ్ళు ఏమన్నా చిన్న చిన్న పిల్లలు ఏరుకుని తెచ్చుకునేవారు ఒకప్పుడు. అది ఆ పరిగే ఏరుకున్న తర్వాత చేలో ఇంకేమైనా కనపడతాయా అంటే? జారిపోయినా కూడా కనపడదు. మొత్తం పంట పట్టుకుపోయాడు, పరిగే ఏరేశారు. ఇప్పుడు చేలో ఏమని చెప్పండి? ఏమి లేదు. భూమి మీద కూడా నా పిల్లలు నాకు అలాగే అయిపోయారు. ఎవడు లేడు నా కోసం, ఎవడు లేడు. పిల్లల కోసం ఉంటారు, తల్లి కోసం ఉంటారు, తల్లిదండ్రుల కోసం ఉన్నారు, కుమార్తెకు పెళ్లిళ్ళు చేస్తారు, కొడుకులకి చదువులు చెప్పిస్తారు. నా బాధను పట్టించుకునేవాడు లేడు, నా గురించి చెప్పేవాడు లేడు, నా కార్యక్రమాలు పెట్టేవాడు లేడు. నాకెవ్వడు లేడు, నాకెవ్వడు లేడు, నాకెవ్వడు లేడు. దేవుడు ఇన్ని కోట్ల మందిని కన్న దేవుడండి, నాకు లేరెవడు అంటున్నాడు. నాకు లేరెవడు. ఆళ్ళ పనుల్లో ఉన్నారు, ఆళ్ళ కార్యక్రమాల్లో ఉన్నారు, ఆళ్ళ చదువుల్లో ఉన్నారు, ఆళ్ళ ఉద్యోగాల్లో ఉన్నారు, ఆళ్ళ వ్యాపారంలో ఉన్నారు, ఆళ్ళ పెళ్లిల్లో ఉన్నారు, ఆళ్ళ బర్త్డేల్లో ఉన్నారు. నాకెవరు లేరు, నా వారు లేరు. చూడండి ఎంత బాగా మాట్లాడతారు. తర్వాత మాట ద్రాక్ష పండ్ల గల ఒకటియు లేకపోయేను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండు కూడా లేదు. నా ప్రాణానికి ఇష్టమైంది, నా ప్రాణంలో ఉన్న బాధ తెలుసుకున్నవాడు, నాకు ఇష్టమైన వాడు లేడు, నాకు ఇష్టడు లేడు, నాకు ఇష్టడు లేడు. అందరూ కంటే నాకు ఇష్టమే, కానీ నన్ను ఇష్టపడేవాడు లేడు. ఏం బాధ అండి దేవుడిది. ఎలా మాట్లాడుతున్నాడు చూసారా? నేను అర్థం అవ్వలేదు వాళ్ళకి, నా బాధ అర్థం అవ్వలేదు వాళ్ళకి. నాకు ఇష్టడు లేడు, నా ప్రాణంలో ఉన్న బాధను తీర్చేవాడు లేడు, నా కన్నీరు తీర్చేవాడు లేడు, నన్ను వాదార్చేవాడు లేడు, నాశనం అయిపోయిన నా పిల్లల్ని నా దగ్గరకు పట్టుకొచ్చేవాడు లేడు. కింద మాట తర్వాత చక్క చదవండి. 2వ వచనం, భక్తుడు దేశములో లేకపోయాను. అబ్బా, ఏమన్నాడండి? భక్తుడు దేశములో లేడట. దేశం మొత్తం వెతుకుతుంటే ఎవరు కనపడటం లేదట? భక్తులు కనపడటం లేదు. దేశంలో భక్తుడు లేడు. దేశంలో ఎంతమంది ఉంటారు మనుషులు? కోట్లల్లో మనుషులు ఉంటే ఆ కోట్లల్లో భక్తులు లేరట. భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. దేవుడికి ఎవరు లేరు చెప్పండి? భక్తుడు లేడు. అది కదా. నాకు భక్తుడు లేడు, నా భక్తుడు లేడు. భక్తుడు అంటే ఎలా ఉంటాడంటే యోబులా ఉంటాడు. భక్తుడు అంటే యోబులా ఉంటాడు. భక్తుడు అంటే దావీదులా ఉంటాడు. భక్తుడు అంటే యేసు ప్రభులా ఉంటాడు. యేసు ప్రభు ఎలా ఉన్నాడు తెలుసా? నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను
రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. అందుకే ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు యేసుప్రభు గురించి ఏమన్నాడు? తండ్రి, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన యందే, ఈయనే ఈయనే అలాగే ఎందుకు అంటున్నాడు? ఈయనే ఎందుకు అంటున్నాడు అలాగా? ఆయన ఒక్కడే తన ఇష్టాన్ని పక్కకు పెట్టి నా ఇష్టాన్ని నెరవేర్చాడు. మిగతా వాళ్ళందరూ కూడా తెల్లారితే ఎవరిష్టాలు వాళ్ళవి, ఎవరి సంతోషాలు వాళ్ళవి, ఎవరి ఉద్యోగం వేట వాళ్ళది, ఎవరి సంపాదన వేట వాళ్ళది, ఎవరి పొలాలు వాళ్ళవి, ఎవరి పంటలు వాళ్ళవి. దేవుడికి ఇష్టమైనవి ఏవి నీ జీవితంలో? దేశంలో దేవుడికి ఎవరు కనపడటం లేదట? భక్తుడు లేడు, నన్ను అర్థం చేసుకునేవాడు లేడు, నా పిల్లల్ని రక్షించేవాడు లేడు, నా పిల్లలకి నా మాటలు చెప్పేవాడు లేడు, నా వాక్యం చదివేవాడు లేడు, నన్ను అర్థం చేసుకున్నవాడు లేడు, నా బాధను సమాజంలోనికి పట్టుకొని వెళ్ళేవాడు లేడు. అలా దేవుడు ఎప్పుడైతే మనకు అర్థం కాలేదో మన జీవితం ఏమైపోతుంది? అర్థమైపోతుంది కదండి. నీడలాగా ఈ భూమి మీద ఉన్న దినాలన్నీ గడిచిపోతాయి కదండి, దేవుడి కొరకు కాకుండా. దేవుని పిల్లలారా, ప్రేమించి చెప్తున్నాను, ఈ రాత్రి మీతో ఈ మాటలన్నీ మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. దేవుడిని నమ్మాను అంటే సరిపోదు, దేవుడి దగ్గరికి నేను వచ్చేసానంటే సరిపోదు. బైబిలును బట్టి దేవుడు బాధ అర్థం చేసుకుని, దేవుడు వేదన అర్థం చేసుకుని, దేవుడి సంతోషాన్ని అర్థం చేసుకుంటే. మీకు మాట చెప్తాను ఇక్కడ. ఏమంటే బాధ అని చెప్పాను కదా, దేవుడికి సంతోషం కూడా ఉందా లేదా? ఉంది. మీ అందరికీ తెలుసు. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడట? ఒక పాపి మార్పు విషయమై పరలోకంలో ఏం కలుగుతుందట? ఎక్కువ సంతోషం. మరి బాధలలో ఉన్న తండ్రిని సంతోషపెట్టే ఏకైక కార్యక్రమం ఏంటి చెప్పండి? ఇప్పుడు పాపిని మార్చటం. ఎలా మారుతాడు పాపి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే మారడు. వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసిగా మారాలంటే ముందు ఏం చేయాలి? వినాలంటే నువ్వు ప్రకటించాలి. నీకు ప్రకటించడం రాదా? ఇగో ఇలాంటి సభలు పెట్టి ప్రకటింప చెయ్యాలి. పాపులను మార్చాలి. నీ పరలోకంలో ఉన్న కన్న తండ్రిని సంతోషపెట్టాలి. నిన్ను సంతోషపెట్టాడు కదా, నీకు ఇష్టమైనవన్నీ ఇచ్చాడు కదా, తెల్లవారు లేస్తే నీకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు కదా. మరి ఆయన బాధను పట్టించుకోవా? ఆయన కన్నీళ్ళు పట్టించుకోవా? ఆయన వేదన పట్టించుకోవా? ఏమి అర్థమయ్యాడు దేవుడు మనకు చెప్పండి. ఇప్పుడు ఒకటే లైన్ ఎత్తుకుంటాను, మీకు అర్థం అవ్వలేదని చెప్తానన్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, అర్థమయ్యాడా? క్రైస్తవులకి దేవుడు అర్థమయ్యాడా? దేవుడి దగ్గరికి వస్తాం, రోగాల కోసం ప్రార్థనలు చేసుకుంటాం, కుటుంబాల కోసం ప్రార్థనలు చేసుకుంటాం. మరి ఆయన బాధలు ఎవరికి చెప్పమంటావు? నీ బాధలన్నీ ఆయనకి చెప్తున్నావు. ఆయన బాధ ఎవరికి చెప్పాలి? ఆయన బాధ ఎవరు తీర్చాలి? నాకు చెప్పండి, ఎవరు తీర్చాలి? మనమే కదండి. చేయి కలిపి మనమే కదండి ఆయన బాధ తీర్చాలి. ఆయన గురించి మనమే కదండి గ్రామాలకి చెప్పాలి. దేవుని పిల్లలారా, ఇలా ఎప్పుడైతే దేవుడు మనకు అర్థం కాలేదో జీవితం అంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది.